BCN న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తిరుపతిలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట అధికారులు నాయకులు ఉన్నారు. జయ జయ దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద భేరీ నినాద జయ 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 వత్సల సారనితే పరిపాలయ మాం వృషశైలపదే अतिमेलतया तव दुर्विषहैरघुवेलकृतैरपराधशतैः ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పాలకొల్లు శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలోని తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం విశేషం. కార్యక్రమంలో చైర్మన్ రాపాక ప్రవీణ్ బాను, కార్యవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. తీసాను అదే ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా ఈరోజు పాలకొల్లులోని శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు భక్తులకి స్వామివారు ఉదయం 5:30 ఉత్తర ద్వారం దర్శనం ద్వారా భక్తులకి అందరికీ కూడా దర్శనం కల్పించారు. ఈరోజు ఉదయం 2:30 స్వామివారి తిరుమంజనంతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి అర్చన, అలాగే తదుపరి పూజ, అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారు ఉత్తర ద్వార దర్శనం కూడా బయటికి రావడం జరిగింది. అలాగే స్వామివారు బయటికి
ఉత్తరద్వార దర్శనం ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఏకాదశ హారతలు కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఉదయం 5:30 ప్రారంభమైన స్వామివారి దర్శనం ఇప్పటి వరకు కూడా అశేష సంఖ్యలో ఎక్కువ మంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని సహకరించిన భక్తులకి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అలాగే మా ఈవో గారు శంకర్ గారు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే పోలీస్ వారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహాయ సహకారాలతో ఈరోజు అందరికీ కూడా చక్కటి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన పాలకొల్లు దివ్యనగరంలో వేయించేసినటువంటి శ్రీభూసమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు విశేషంగా మనకు జరుగుతున్నాయి. ఈరోజు ధనుర్మాస వ్రత మహోత్సవంలో మనకి 15వ రోజు. అదేవిధంగా చాలా విశేషమైనటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని అయిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తానికి అంటే సుమారు 5:30 గంటలకి స్వామిని వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరిగింది. ఎంతోమంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేసి స్వామిని తనివి తీరా చక్కగా దర్శించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటిది ఏమిటంటే ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటారో వారికి శాశ్వతమైనటువంటి పరమపద ప్రాప్తి కలుగుతుందని, అదేవిధంగా భక్తులు కోరినటువంటి కోరికలను భగవంతుడు వితిన్ సెకండ్స్లో తీరుస్తాడు అని చెప్పేసి మనకి ఆగమశాస్త్రం తెలుపుడు చేస్తుంది. ఆ విధంగానే ఈరోజు అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది. మిగిలిన ధనుర్మాస వ్రతంలో రేపటి నుంచి మిగిలిన 15 రోజులు కూడా చాలా విశేషంగా మనకు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు పాశురమండపంతో మనకి విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. కావున పట్టణంలో ఉండేటటువంటి ప్రజలందరూ భక్తులు అందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ ఉత్సవాలలో భాగస్వాములై స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుచున్నారు. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జనార్దన స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. espera de nada. సార్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. అమ్మారెడ్డి పుస్తకం దేవుని చూడు వెనకాల ఉత్తర ద్వారం ఉంది. ఆ పక్కన అలా జనార్దన స్వామిలో దిగారు. నడిచిపోయి
भवस्य श्रीनिवासराणां देश्य धर्मवत्नी समस्य सबान्धवान क्षेमस्थैर्य धैर्य विजय भय आयुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं क्षेत्रभारताय श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः श्री जनार्दन वासुदेवताभ्यो नमः आनन्दकर्पूर दिव्य नीराजनं सम्राजं च विराजित्याभिश्वर्याजनं गृहे लक्ष्मीधास्तस्य श्यामघेतया मातकं प्रणयामहसि महाविष्णुं आनन्दकर्पूर दिव्य दिन भगवान दर्शन लागा यूनिट लेट గా వచ్చారు दामा चलो सही लगे दांटो ओम अस्य सत्योतमनाम देस्य असीमानस्य कटकोस्य पकीर बाबनाम देस्य दर्वणम पुष्पीनाम देस्य अस्य यमानस्य ఒకలిలా నుంచి अस्य यमान गोतो भवस्य दंडविधि समान भाना फेमस दैवी विजय भयाजालोकी पाल विलगोतो ఇలా చెమన్ సెరమనీ చేద్దాం శిరోభాగంగా పరవబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలను కూడా భక్తుల చేత నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి భక్తులు బారులు తీరి ఉన్నారు స్వామివారి దర్శనార్థమై. ఇక్కడ విశేషం ఏమిటంటే శివాలయంలో ముక్కోటి ఏకాదశి అనేటువంటిది జరగదు, కానీ ఇక్కడ జనార్దన స్వామి వారు విశేషంగా మనకి క్షేత్రపాలకులుగా ఉండటం వలన 3 కోట్ల మంది దేవతలు కూడా తెల్లవారుజామున 5:30 స్వామివారి పల్లకీలో రామలింగేశ్వర స్వామి స్వయంగా జనార్దన స్వామి వారి యొక్క దేవాలయం వైపుకు ఉత్తర ద్వారంగా వెళ్ళి జనార్దన స్వామి వారిని చూసి అటు పిమ్మట 3 సార్లు ప్రదక్షిణ చేసి బయట ఆంజనేయ స్వామి దగ్గర ఉండేటువంటి కళ్యాణ మండపంలో స్వామివార్లందరూ కూడా 3 కోట్ల మంది దేవతలు కూడా వేయించేసి ఉండడం అనేటువంటిది పూర్వం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం. కావున ఈ విషయాన్ని భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఉత్తర ద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారికి అందరికీ కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా స్వామివారిని అలాగే క్షేత్ర బాలకులైనటువంటి జనార్దన స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నర్సాపురం కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ఎంబెరు మానార్ దేవాలయం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, డాక్టర్ సిరిగినేటి రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, ఇచ్చండి. ఓకే సార్. ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి వాళ్ళ దేవస్థానాలన్నీ కూడా. ఇవాళ నర్సాపురంలో కోవిల గుడికి రావడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి ఎంతో ఉత్సాహంగా దేవుని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పర్వదినం రోజుని ముక్కోటి ఏకాదశి రోజుని నర్సాపురంలో వనితా క్లబ్ వారు పేదవారికి దుప్పట్లు పంపిణీ చేస్తూ ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వనితా క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు
మనందరికీ కూడా ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పని నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటూ సెలవు. నమస్కారం, నేను డాక్టర్ రాజలక్ష్మి శ్రీనిధి. మరి ఈ రోజున యునైటెడ్ కాపు ఇంపాక్ట్ ఆధ్వర్యంలో మరి ముఖ్య ఏకాదశి సందర్భంగా ఈ రోజున మరి కోవిల్ గుడి దగ్గర యాచకులకు అందరికీ కూడా మేము దుప్పట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి డోనర్ అయినటువంటి ఉషాఖబుల్ గారు తండ్రి గారి పేరు మీద ఎక్కాల పానకాలరావు గారు వారి పేరు మీదుగా మా వంటలో ఉపాధ్యక్షులైనటువంటి ఉప్పాల ఉషాఖబుల్ గారు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఈ విధంగా ఇవ్వటం, అదేవిధంగా మరి మా ఇన్ఛార్జ్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ గారు మరి గౌరవనీయులు శ్రీ కొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం, వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోవిల్ గుడి అంతా కూడా అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడానికి ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని, సర్వదా అందరూ సుఖసంతోషంగా ఉండాలని చెప్పి ఉషాకమ్మ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నిటికో మరిన్నిటికో డోనర్గా వ్యవహరించాలని, స్పాన్సరింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యచోదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. భక్తమాశలకు విజ్ఞప్తి, పాలకొల్లు మన గాంధీ బొమ్మల సెంటర్లో వేయించేస్తున్న శ్రీ శ్రీ భూనిలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు దాసోహ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం స్వామివారికి తిరుమంజన శాలిగ్రామ అభిషేకం, ఇది కాకుండా మంజుసూక్త పారాయణ, అలాగే ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై అనేసి ద్రవిడ వేదంతో స్వామివారికి మేలుకొలుపు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఉదయం 5:35 వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అని భాగ్యాన్ని కలిగించాం. ఇందు మూలంగా స్వామివారికి జగన్నాథుడైన స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన గోవింద శేషాద్రివాస గోవింద అన్నట్టుగా శేష పానుపు మీద పవలిస్తున్నట్టుగా ఆశీలై కూర్చున్నట్టుగా గరుడ వాహనం మీద తీరుగా కూర్చున్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క మూలవరలు విశేషమైన అలంకరణ. ఇది కాకుండా స్వామివారికి పక్క సన్నిధిలో చేస్తున్న దాసోహంజనేయ స్వామి వీరమారుతి గంభీర మారుతి అనేసి మారుతి రూపమైన కపిరాజుగా స్వామివారి యొక్క విశేషమైన ఖడ్గం ధరించి వీరుడుగా కూర్చొని కన్నుల నేత్రాలతో దివ్యమైన స్వరూపం ఆంజనేయ స్వామివారికి. ఇది కాకుండా వైకుంఠ ఉత్తర ద్వారంలో వెంకటేశ్వర స్వామి గోవిందుడిలాగా గోపాలుడిలాగా వేణుమానవుడుగా స్వామివారికి విశేషమైన అలంకరణ. రుక్కుమాయి సమేత శ్రీ సోజిష్టమాలగా గంధ బంధుర్జుష్ణ విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. గోదాదేవి యొక్క స్వరూపంగా ఈ యొక్క ధనుర్మాసం అంతంగా వైభవేతంగా చేసుకున్న 30 పాసురాలు పాడిన గోదాదేవి యొక్క అలంకారంలో స్వామివారి 3 విశేషమైన అలంకారంలో మరి ఎక్కడ ఒకే పర్యాయంలో 3 దర్శనాలు ఒకే సమయంలో ఒకే మండపంలో దర్శనం భాగ్యం కలగని ప్లేసులో మనకి మాత్రం స్వామివారు ఇక్కడే విశేషంగా వేంచేస్తున్నట్టుగా 9 అడుగుల వెంకటేశ్వర స్వామివారు, అలాగే 3.5 అడుగుల గజరాజ శేషాద్రివాస అన్నట్టుగా వెంకటేశ్వర స్వామివారు, కపిరాజుగా ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం. ఇందు మూలంగా అనేక మంది భక్తులు తెల్లవారుజాము నుంచే 4:30 తగ్గించి కూడా బారులు తీరి వైభవమైన స్వామివారి దర్శన భాగ్యం కలిగించుకొని స్వామివారి కృపకి పాత్రులైన మీ అందరికీ కూడా టీవీ రూపంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆ దేవాదేవుని కరుణ కటాక్ష వీక్షలు మనకి మన కుటుంబాలకి ఉండి ప్రతి ఏటా కూడా ఈ మహోత్సవంలో పాల్గొనే శక్తిని బలాన్ని ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ఆ కలియుగ ప్రత్యక్షదైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక, అజారామచంద్ర భగవాన్ కి, పవన సుత హనుమాన్ కి. పాలకొల్లు చిన్న కూరగాయల మార్కెట్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు.
తీర్థం తీసుకోండి ముందు. రండి అమ్మ ముందుకు అమ్మ ముందుకు రండి అమ్మ. అమ్మ ముందుకు రండి అమ్మ. సరిగ్గా లక్ష్మి చాక్ ఎక్కడ పెట్టామా అక్కడ పద్మావతి గారు ఒకసారి ఉండండి. అదంతా కాదు. కాదండి వాటర్ టైం పడుతుంది. ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1832వ రోజు కీర్తిశేషులు కొల్లి శకుంతల హైదరాబాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసినిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి
ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1832వ రోజుకి చేరుకుంది. ఈ 1832 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీయడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు కొల్లి శకుంతల గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శకుంతల గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్